ఆయనే తన కొడుకు ఏ విధంగా మోసం చేసిండు, కొడుకు టికెట్ రాకుండా ఏ విధంగా కుట్రలు పన్నిండు. అదేవిధంగా ఈరోజు ఆయన గతంలో చేసినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో 6 కోట్లు తీసుకొని క్రాస్ ఓటింగ్ చేయడం కావచ్చు, ఒక ప్రైవేట్ క్లబ్ విషయంలో ఏ విధంగా అప్రంగా అమ్మేసిన వ్యవహారం కావచ్చు, ఇలా చాలా రకాల విషయాలను ఈ కవితక్క అప్డేట్స్లో మొత్తానికైతే చెప్పినటువంటి విషయం బయటికి వస్తా ఉంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా కనబడతా ఉంది. వాస్తవంగా సోషల్ మీడియాలో పోస్టుల లొల్లి, కవితక్క అప్డేట్ పేరుతో వరుస పోస్టులు, నేతల పేర్లు ప్రస్తావించకుండా సంచలన ఆరోపణలు, కోరుట్ల కుతంత్రాల విద్యా పేరుతో స్టోరీ, 2008లో కేసీఆర్ ఓడించాలని 6 కోట్లతో క్రాస్ ఓటింగ్, 6 నెలల సస్పెన్షన్ గురైన లీడర్ అంటూ ప్రస్తావన, ఇప్పటికే ట్రాక్టర్లతో 120 కోట్ల హ్యాపీరావు ప్రగతి, హంపీలో కమలాన్ని మొలకెత్తించాలనుకున్న కారు ఓనర్లు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి, చాలా ఇంపార్టెంట్ విషయం. సో కవితక్క అప్డేట్స్ పేరు మీద రోజుకొక సంచలన విషయం అయితే బయటకు వస్తూ ఉంది. ఈరోజు వాళ్ళైతే చాలా ఇంకా కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అమ్ముడు పోయిండు అని చెప్తున్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో, సో దానిపైనే కాకుండా ఇంకొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా మీకు ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేస్తా. సో భలే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. కల్వకుంట్ల పాలిటిక్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్ గా కనబడతా ఉన్నాయి. కోరుట్ల కుతంత్రపు విద్య, కోరుట్ల గతంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కాబట్టి ఇట్లా పెట్టినట్టు 2008లో కేసీఆర్ ఓడించాలని 6 కోట్లు తీసుకొని క్రాస్ ఓటింగ్ చేసిన గనుడు, కేసీఆర్ చేతిలో 6 నెలల సస్పెన్షన్ పాలైన గొప్ప లీడర్, కన్న కొడుకుకే ఎమ్మెల్యే టికెట్ రాకుండా క్యాడర్ తో వ్యతిరేక నినాదాలు చేయించి తనకే టికెట్ దక్కేలా విశ్వ ప్రయత్నాలు చేసిన మహాకుట్రధారి, ఈ రోజు అదే వ్యక్తి కేసీఆర్ కన్న బిడ్డ మీద నోరు పాల్చుకోవడం ఒక విడ్డూరం కాదా అంటూ మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ చాలా విషయం ఏంటంటే, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎవరైతే కోరుట్ల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తన కొడుకుకు టికెట్ రాకుండా చాలా పెద్ద కుట్ర పడినట్టు. అసలు కొడుకు లేకుంటే ఆయనకు టికెటే రాదట. ఆయన ఎవరు? కొడుకు డాక్టర్ సంజయ్. సో ఆ డాక్టర్ సంజయ్ ఎవరైతే ఉన్నారో, డాక్టర్ సంజయ్ మరియు కేటీఆర్ ఇద్దరు క్లాస్మేట్స్. సో కేటీఆర్ తో సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఫాదర్ గతంలో సస్పెండ్ అయిన తర్వాత మళ్ళీ ఫాదర్ కు టికెట్ ఇప్పించుకొని గెలిపించుకున్నాడు. మొన్న 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మళ్ళీ ఆయనే పోటీ చేస్తా చెప్పేసి కూడా కొడుకు టికెట్ రాకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేసి విఫలమైందట కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. సో అది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు కవితక్క అప్డేట్స్ లో. కన్న కొడుకుకే ఎమ్మెల్యే టికెట్ రాకుండా క్యాడర్ తో వ్యతిరేక నినాదాలు చేయించి తనకే టికెట్ దక్కేలా విశ్వ ప్రయత్నాలు చేసిన మహా కుట్రధారి, ఈరోజు అదే వ్యక్తి కేసీఆర్ కన్నబిడ్డ మీద నోరు పాల్చుకోవడం ఒక విడ్డూరం కాదా? ఖాదీ బోర్డును భ్రష్టు పట్టించేందుకు ఖాదీ యాజమాన్య బోర్డును మార్చి తన మనుషులను కూర్చోబెట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట దెబ్బతీసిన కరుడుగట్టిన కార్యకర్తట, ప్రైవేట్ క్లబ్ లో మెంబర్ గా చేరి క్లబ్ ఆస్తుల మీద కన్నేసి 8 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని 4 కోట్లకే ఒక మార్వాడికి అప్పచెప్పిన మహా వ్యాపారవేత్తట. మరి ఈ క్లబ్ ఏందో, ఆ ప్రైవేట్ క్లబ్ ఏందో చెప్తే బాగుంటది. ఇంటి పేరు తప్ప కేసీఆర్ తో అసలు వేరే ఏ సంబంధం లేనివాడు, కొడుకు ద్వారా కేసీఆర్ కు దగ్గర, కేసీఆర్ అంటే కేటీఆర్ ద్వారా అదే కొడుకే ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేయడానికి పన్నాగల పన్న కన్న తండ్రి, అతని ఆవేశం అంతా తన రాజకీయ భవిష్యత్తు కోసమే, కేసీఆర్ కోసం కాదు, కేటీఆర్ కోసం కాదు, బీఆర్ఎస్ కోసం కాదు, తెలంగాణ కోసం అసలు కాదు అంటూ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గురించి ఆయనే తన కొడుకు ఏ విధంగా మోసం చేసిండు, కొడుకు టికెట్ రాకుండా ఏ విధంగా కుట్రలు పన్నిండు. అదేవిధంగా ఈరోజు ఆయన గతంలో చేసినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో 6 కోట్లు తీసుకొని క్రాస్ ఓటింగ్ చేయడం కావచ్చు, ఒక ప్రైవేట్ క్లబ్ విషయంలో ఏ విధంగా అప్రంగా అమ్మేసిన వ్యవహారం కావచ్చు, ఇలా చాలా రకాల విషయాలను ఈ కవితక్క అప్డేట్స్ లో మొత్తానికైతే చెప్పినటువంటి విషయం బయటికి వస్తా ఉంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా కనబడతా ఉంది. వాస్తవంగా రోజుకొక అప్డేట్ అయితే కనబడతా ఉంది కవితక్క అప్డేట్స్ లో. కల్వకుంట్ల కుటుంబం, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పైన కూడా రోజుకొక స్టోరీ చాలా స్పష్టంగా వస్తున్నట్టయితే అర్థమవుతా ఉంది.